అండి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి కంటిన్యూషన్ క్లాస్ ఏంటి అంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనకి ట్యాక్సెస్ 2 టైప్స్ అని చెప్పాము. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది ఎలా కేటగరైజ్ చేస్తాము అంటే పన్ను ప్రభుత్వం ఎవరి మీద అయితే విధిస్తుందో వారే ప్రత్యక్షంగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే ట్యాక్స్ బర్డెన్ అనేది ఎవరి మీద అయితే ఇంపోజ్ చేయబడుతుందో వారే భరిస్తారు. అలా కాకుండా ప్రభుత్వం ఒకరి మీద ట్యాక్స్ విధించినప్పుడు ఆ పన్ను భారాన్ని అతను భరించకుండా మరొకరి మీదకు దాన్ని బదిలీ చేసినట్లయితే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ లేదా పరోక్ష పన్ను అని అంటాం. సో ఇలాంటి పరోక్ష పన్నులు దేశంలో ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులలో పరోక్ష పన్నుల నుంచే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచే ప్రభుత్వానికి ఎక్కువగా రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, డీమెరిట్స్ ఏంటి, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటంటే ఇవి రిగ్రెసివ్ ట్యాక్స్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ criticized on the ground that they are regressive in nature. So their incidence is more on poor people and less on rich people. So this leads to more economic inequalities in society. అంటే రిచ్ అయినా పూర్ అయినా ఎవరైనా కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారు. ఇక్కడ అంటే నెసెసిటీస్ మీద కొంత ట్యాక్స్ తగ్గించినప్పటికీ కూడా ట్యాక్సే లేని ఐటమ్ అనేది ఇప్పటిదాకా లేదు. కాబట్టి ప్రతి వస్తువు పైన ప్రభుత్వం ఎంతో కొంత ట్యాక్స్ అనేది విధిస్తుంది. ఎక్సెప్ట్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కమోడిటీస్ మినహా మిగతా అవన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోనే ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో మనం ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ సపరేట్గా పూర్ పీపుల్కి జరిగేటటువంటి లాభం ఏమీ లేదు. సో కాబట్టి రిచ్ పూర్ ఇద్దరు పన్ను కడుతున్నారు కాబట్టి దీని ద్వారా సమాజంలో ఈ ట్యాక్స్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తే సమాజంలో ఏం జరుగుతుంది, మోర్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి, ఆర్థిక అసమానతలు అనేవి ఏర్పడతాయి. అంటే రిచ్ మ్యాన్ ఆల్రెడీ ట్యాక్స్ కడతాడు, పూర్ మ్యాన్ కడతాడు. కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ అనేది పేదవాడి దగ్గర తన దగ్గర దాచుకున్నటువంటి కొద్దిపాటి అమౌంట్ను కూడా పన్నుల రూపంలో ఎక్కువగా పే చేస్తుంటాడు. కాబట్టి మరింత ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సొసైటీలో అనేది దీని ద్వారా మనం తెలుసుకోవాలి. సో పరోక్ష పన్నులు ఎలాంటి నేచర్ని కలిగి ఉన్నాయి, రిగ్రెసివ్ నేచర్ని కలిగి ఉన్నాయి. అలాగే అన్సర్టైనిటీ మీన్స్ ద ఈల్డ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టైన్. పరోక్ష పన్నుల నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. డైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, మనం ఎంత ట్యాక్స్ వేసాము, ఎంత ఆదాయం వస్తుందనే ఒక అంచనా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ విధించడం ద్వారా వచ్చేటటువంటి ఆ రెవెన్యూ ఎంత వస్తుంది అనేది స్పష్టంగా చెప్పడం అనేది సాధ్యం కాదు. సో ద ఈల్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ కండిషన్స్. సో ఇఫ్ డిమాండ్ ఈజ్ ఎలాస్టిక్, increased taxation will leads to a rise in price and fall in demand. సో ఇక్కడ ఇది ఎలాసిటీ పైన, డిమాండ్ ఎలాసిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ బాగా పెరిగింది, ప్రజలు ఎవరు వస్తువులను కొనడానికి పెద్దగా ఇష్టపడరు, అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది. ధరలు బాగా తగ్గాయి, ప్రజలు ఎక్కువగా కొంటున్నారు, సో కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ఇట్ విల్ లీడ్ టు ఏ ఫాల్ ఇన్ రెవెన్యూస్. ఇక్కడ ఈ డిమాండ్ అండ్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఒక్కోసారి పెరగొచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు. సో కాబట్టి ఎంత వస్తుంది అనేది అందుకే మనం స్పష్టంగా చెప్పలేం. కాబట్టి ఈ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి, పరోక్ష పన్నులు అనేవి అనిశ్చితత్వాన్ని కలిగి ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక డీమెరిట్ ఏంటి అంటే హై కాస్ట్ ఆఫ్ కలెక్షన్. ఈ పన్ను వసూలు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఎక్కువగా అవుతుంది అని అంటున్నారు. చూద్దాం. సో ద అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది
అసెస్మెంట్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ వెరీ హై. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మనం సెటప్ చేసేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఏదైతే ఉంటుందో, సో కలెక్షన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ వెరీ హై. పరోక్ష పన్నులను వసూలు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయము అని చెప్తున్నారు. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఎట్సెట్రా ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్ హ్యావింగ్ సపరేట్ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ డిపార్ట్మెంట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఆన్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ వెరీ హై. అయితే కొంత బర్డెన్ ఏం జరిగింది అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలా వరకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఒకే స్లాబ్ కిందకి వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే కాస్ట్ ఆఫ్ కలెక్షన్ అనేది కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి హైయెస్ట్ రెవెన్యూ అనేది వస్తుంది. బట్ ఏదేమైనా కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ట్యాక్స్ కలెక్షన్కి కూడా ఒక డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేయడం, దాని ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడం, దాని బిల్డింగ్, సో ఇదంతా ఏంటి అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, మనం ప్రజల నుంచి వసూలు చేసే పన్నును వసూలు చేయడానికి మనం పెట్టే ఖర్చు, అంటే ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా హై కాస్ట్ ఆఫ్ కలెక్షన్, ఆ ప్రజల దగ్గర నుంచి మనం పరోక్ష పన్నులను వసూలు చేయడం కోసం మనం మెయింటైన్ చేసే స్టాఫ్ అయితే ఏముంది, అడ్మినిస్ట్రేషన్ సెటప్ కోసం మనం చేసే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఒక విమర్శ. ఇది పరోక్ష పన్నుల పైన. పరోక్ష పన్నులలో ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కరేజ్ చేస్తాయి అనేది దీని ఉద్దేశం. సో ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిస్కరేజ్ ద సేవింగ్ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ ఆఫ్ లోయర్ ఇన్కమ్ పీపుల్, యాజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ హై ఆన్ ఎసెన్షియల్ గూడ్స్. సో ఈ ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం వాడుకోవడానికి ఇంట్లో ఉపయోగించుకునేటటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ పైన మనం ఈ ట్యాక్స్ అనేది ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి, పరోక్ష పన్నులు వేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఈ లో ఇన్కమ్ ఉన్నటువంటి ప్రజలంతా వాటిని కొంటున్నారు కాబట్టి వాళ్ళలో పొదుపు ప్రవృత్తిని, పొదుపు చేయాలనేటటువంటి ఒక సంకల్పాన్ని ఇవి పరోక్ష పన్నులు అనేవి ఆ పొదుపు చేయాలనే కోరికను కూడా చంపేస్తాయి. కారణం ఏంటి అంటే వారు కొనే వస్తువులే ఎక్కువగా ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి ఆ కమోడిటీస్ పైన ఇంకా వారి దగ్గర సేవింగ్స్ చేయడానికి ఏమీ ఉండవు. కాబట్టి ఈ పరోక్ష పన్నులు కనుక మనం ఎక్కువ విధిస్తూ పోతే యాజ్ ఎ రిజల్ట్ ద సేవింగ్ కెపాసిటీ ఆఫ్ ద పూర్ పీపుల్ విల్ బి రెడ్యూస్డ్. దీని ద్వారా ఏమవుతుందంటే వీరి యొక్క పన్నులు వసూలు చేయాలి అనేటటువంటి, ఈ పొదుపులు చేసుకోవాలి అనేటటువంటి ఆ కోరికను తగ్గించేస్తుంది. వారి పేద ప్రజల యొక్క పొదుపు కెపాసిటీ అనేది పడిపోతుంది. సో దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి పొదుపులు పెట్టుబడులుగా మారుతాయి. కాబట్టి సేవింగ్స్ అనేవి లేకపోవడం కూడా మనకి అతిపెద్ద లోపంగా చెప్పాలి. పరోక్ష పన్నులు కనుక నిత్యావసర వస్తువుల మీద విధిస్తే పేదవారు ఆ వస్తువులనే కొంటారు కాబట్టి వారు తమకు దాచుకునేటటువంటి పొదుపు చేసుకునే డబ్బులంతా కూడా వాటి మీదనే ఖర్చు పెడతారు. కాబట్టి ఈ పరోక్ష పన్నులు అనేవి సేవింగ్స్ చేసుకోవడాన్ని డిస్కరేజ్ చేస్తున్నాయి, పొదుపులను నిరుత్సాహపరుస్తున్నాయి అని కూడా మనం చెప్పాలి. అలాగే ట్యాక్స్ ఇవాషన్, ఇక్కడ కమోడిటీస్ ఆర్ స్మగ్లింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సోల్డ్ డు నాట్ కమ్ అండర్ ట్యాక్సేషన్. ఈ స్మగ్లింగ్ గూడ్స్ అనేవి ట్యాక్స్ పరిధిలోకి రావట్లేదు. ఈ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, ad valorem duties also give room for a tax evasion. ఈ ad valorem ట్యాక్స్ అనేది కూడా పన్ను ఎగవేతకు ఒక అవకాశం ఇస్తుంది. ఇది some imports of goods and manufacture of goods may keep false account to evade tax payments. ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మ్యానుఫ్యాక్చర్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ad valorem డ్యూటీ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేసేటటువంటి, గ్యాబ్లింగ్ జరిగేటటువంటివన్నీ కూడా అలా సంపాదించేటటువంటి డబ్బు అంతా కూడా ట్యాక్స్ పరిధిలోకి ఇక్కడ రావడం లేదు. సో కాబట్టి పన్ను ఎగవేతకు ఉండేటటువంటి అవకాశం ఉంది ఏది స్మగ్లింగ్ గూడ్స్ విషయంలో కానీ, అలాగే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ విషయాలు కానివ్వండి, ad valorem డ్యూటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత పన్నును ఎగవేత చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇక్కడ కాన్షియస్నెస్ అనేది లేదు, సామాజిక స్పృహ. As these taxes are not paid directly to the government, so they fail to create civic consciousness
ఇప్పుడు ప్రజలు డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం అనే స్పృహ ఉండదు. వస్తువులను కొనుక్కుంటారు కాబట్టి దాంట్లో కూడా ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి మనం పన్ను చెల్లిస్తున్నాం అనేటటువంటి స్పృహ ప్రజల్లో ఉండదు కాబట్టి ఇవి ప్రజల చైతన్యాన్ని దెబ్బతీస్తాయి. సో అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవి ఎందులో కలిసి ఉంటాయి? వస్తువులు సేవల్లోనే ఆ ట్యాక్స్ అనేది కలిసి ఉంటుంది. సో పీపుల్ నో దట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ నెదర్ బిఫోర్ పేయింగ్ ట్యాక్స్ నార్ ఆఫ్టర్ పేయింగ్ ది ట్యాక్స్. సో దెర్ ఈజ్ నో అవేర్నెస్ అమౌంట్ పీపుల్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ అమౌంట్ ఏదైతే ఉందో వారు వస్తువులతో పాటు కలిపి కడుతున్నారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ అనేది లేదు. ఈ ట్యాక్స్ల వల్ల ప్రజల్లో ఒక సోషల్ కాన్షియస్నెస్ అనేది అలాగే సివిక్ కాన్షియస్నెస్ అనేది రెండూ కూడా లేవని మనం చెప్పాలి. మనం వస్తువుతో పాటు కడుతున్నాం కాబట్టి ఆ అవేర్నెస్ అనేది ప్రజల్లో లేదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పరోక్ష పన్నుల వల్ల ఇంకో సమస్య ఏంటంటే ఇన్ఫ్లేషనరీ ద్రవ్యోల్బణం వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రూవ్ టు బి ఇన్ఫ్లేషనరీ when too much reliance is placed on them. అలాగే excessive taxation on commodities of mass consumption may leads to rise in price and aggregate the price situations. ఇక్కడ ఈ పన్నులు కనుక మనం ఎక్కువ వేస్తూ పోతున్నట్టయితే పరోక్ష పన్నుల ద్వారా ఈ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ ఏదైతే ఉందో దానివల్ల ప్రజల ధరలు బాగా పెరుగుతాయి. కాబట్టి అగ్రిగేట్ ప్రైస్ పెరిగినట్లయితే ద్రవ్యోల్బణం వచ్చేటటువంటి సమస్య ఉండింది. పరోక్ష పన్నులను కనుక మనం ఆర్థిక వ్యవస్థలో అన్ని వస్తువుల మీద విధిస్తూ పోతే ఆటోమేటిక్గా ట్యాక్స్ పడ్డ ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. కాబట్టి ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడేటటువంటి సందర్భాలు సమస్యలు వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పరోక్ష పన్నుల నుంచి వచ్చేటటువంటి మనకు ఉన్నటువంటి నష్టాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.